వెల్కమ్ బ్యాక్ టు సులోచన ఎడ్యుకేషన్. ఈ వీడియోలో ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ ఎకనామిక్స్ ఫర్ మేనేజర్స్ సబ్జెక్టు యొక్క యూనిట్ 5 ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో ఆల్రెడీ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. ఎందుకంటే ఇక్కడ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఎకనామిక్స్ ఫర్ మేనేజర్స్ సబ్జెక్టు సంబంధించినవి ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో వాటిని పీడిఎఫ్ ఫార్మాట్లో టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కండి. సో యూనిట్ 5లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. సో డిఫరెంట్ మెథడ్స్ టు క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అన్న మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్ అన్న ఒకటే క్వశ్చన్. అసలు నేషనల్ ఇన్కమ్ అంటే ఏంది? నేషన్ అంటే జాతీయ, ఇన్కమ్ ఆదాయం. సో జాతీయ ఆదాయం అంటే ఏంది? సో సింపుల్గా చూడాలంటే టోటల్ ఇన్కమ్ ఇన్ అవర్ నేషన్ ఇన్ 1 ఇయర్. సో 1 ఇయర్లో ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది ఇన్ ద నేషన్, ఇన్ ద కంట్రీలో ఇన్ 1 ఇయర్. అంటే టోటల్ మనీ వాల్యూ ఎంత ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ 1 ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, అంటే టోటల్ హౌ మచ్ ఇన్కమ్ జనరేటెడ్ ఇన్ ద నేషన్ విత్ ఇన్ 1 ఇయర్. విత్ ఇన్ మీన్స్ ఇన్ 1 ఇయర్. ఓకే, అది. సో ఇది మనకి ఎంత జనరేట్ అయింది ఇన్కమ్ తెలుసుకోవడానికి ఏ మెథడ్స్లో మనం నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రోడక్ట్/అవుట్పుట్ మెథడ్. సో ఇందులో ప్రోడక్ట్ మెథడ్ అంటే ఏంటంటే దీస్ మెథడ్ క్యాలిక్యులేట్స్ నేషనల్ ఇన్కమ్. అంటే ఈ మెథడ్ కూడా ఉపయోగించి నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తాము. ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది ఇన్ ద నేషన్ ఇన్ 1 ఇయర్. సో బై సమ్మింగ్ అప్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఏ ఇయర్. అంటే ఒక 1 ఇయర్లో ఎంత గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసినాం, వాటికి సంబంధించిన ఇన్కమ్ ఎంత జనరేట్ అయింది. ప్రోడక్ట్ మెథడ్ అంటేనే ఎన్ని ప్రోడక్ట్స్ మనం ప్రొడ్యూస్ చేసినాం ఇన్ 1 ఇయర్. సో వాటి నుంచి ఎంత ఇన్కమ్ జనరేట్ అయింది. సో ఈ మెథడ్ ఉపయోగించి కూడా నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తాం. దీస్ మెథడ్ క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్ బై సమ్మింగ్ అప్ ద వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఏ ఇయర్. సో వాల్యూ ఎంత, ఇక్కడ కొన్ని పాయింట్స్ చూస్తే ఓన్లీ ఫైనల్ గూడ్స్ మాత్రమే ఇంక్లూడ్ చేస్తాం. ఏవైతే రా మెటీరియల్స్ ఉన్నాయో, ఇంటర్మీడియట్ గూడ్స్ ఉన్నాయో వాటిని ఎక్స్క్లూడ్ చేస్తాం. ఓకే, వాల్యూస్ కెన్ బి టేకెన్ అట్ మార్కెట్ ప్రైస్ ఆర్ ఫ్యాక్టర్ కాస్ట్. సో వాల్యూ తీసుకుంటాం కదా ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్, ఆ వాల్యూ కెన్ బి టేకెన్ అంటే ప్రైస్ అనేది మార్కెట్ ప్రైస్ ఆర్ ఫ్యాక్టర్ కాస్ట్తో మనం ఈ వాల్యూ అనేది చూస్తాం. ఇది. సో నెట్ నేషనల్ ఇన్కమ్ అంటాం. నెట్ నేషనల్ ఇన్కమ్ అంటే ఇది ఫార్ములా P1 Q1 ప్లస్ P2 Q2 ప్లస్ అండ్ సో ఆన్ PN QN మైనస్ డిప్రిషియేషన్ మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. సో ఇక్కడ P1 అంటే ఏంటంటే PQ. P అంటే ప్రైస్ ఆఫ్ గుడ్, క్వాంటిటీ అంటే ఎంత క్వాంటిటీ మనం ప్రొడ్యూస్ చేసినాము. సో వాల్యూ అండ్ ఈచ్ క్వాంటిటీ యొక్క ప్రైజ్. సో ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తేనే మనకు వాల్యూ వస్తుంది, అవునా? సో కాబట్టి అలా మనము ఎన్ని చేసినాము వాటన్నిటికీ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఏ ఇయర్. వాల్యూ మీన్స్ ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. సో ఆ రకంగా ఎంత ఏమంటారు ఆఫ్ ఆల్ గూడ్స్. సో ఎన్ని చేస్తే వాటన్నిటిని అందులో నుంచి డిప్రిసియేషన్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ చేసి మళ్ళీ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ నుంచి ఎంతైనా ఇన్కమ్ జనరేట్ అయిందో అది. సో అది ప్లస్ చేయాలి, డిప్రిసియేషన్ ట్యాక్సెస్ మైనస్ చేయాలి, అది నెట్ నేషనల్ ఇన్కమ్ వస్తుంది. ఓకే, ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది 1 మెథడ్. నెక్స్ట్ ఇన్కమ్ మెథడ్. సో ఇన్కమ్ మెథడ్ ఉపయోగించి కూడా మనము నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తాం. దీస్ మెథడ్ యాడ్ ఆల్ ఇన్కమ్స్ అర్న్డ్ బై ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ఏ ఇయర్. సో ఈ ఇన్కమ్ మెథడ్ని కూడా యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాము నేషనల్ ఇన్కమ్. సో ఇన్కమ్ అర్న్డ్ ఇక్కడేమో గూడ్స్ నుంచి ఎంతైతే అర్న్ అయ్యిందో ఆ వాల్యూ అనేది ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తాం నేషనల్ ఇన్కమ్. ఇక్కడ నేషనల్ ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్
క్యాలిక్యులేట్ చేస్తామైతే ఏదైతే ఇన్కమ్ అర్న్ అయిందో బై ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, అక్కడ ఇన్కమ్ అర్న్డ్ బై గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూసర్ ఇన్ ఇయర్, దట్ ఈస్ ప్రోడక్ట్ మెథడ్. ఇక్కడ వచ్చేసి క్యాలిక్యులేట్ నేషనల్ ఇన్కమ్ బై ఇన్కమ్ అర్న్డ్ బై ఆల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ఏ ఇయర్. సో అక్కడేమో గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఏ ఇయర్, ఇక్కడేమో ఇన్కమ్ అర్న్డ్ బై ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ఏ ఇయర్. సో ఇక్కడ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి రిసీవ్ చేసుకుంటాం ఇన్కమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేజెస్, రెంట్, ప్రాఫిట్స్, ఇంట్రెస్ట్, ఈ రకంగా. అక్కడేమో గూడ్స్ నుంచి నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇక్కడేమో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి ఇన్కమ్ రిసీవ్ చేసుకుంటాం. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మనకి ఏమేమి ఉంటాయంటే ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఎంటర్ప్రీనర్షిప్. సో ల్యాండ్ నుంచి మనకి ఏమొస్తుంది, సో ఇవన్నీ కూడా రెంట్, సో లేబరు, సో నెక్స్ట్ వచ్చేసి వేజెస్, ప్రాఫిట్స్ అంటే ఇది ప్రాఫిట్స్ ఎలా వస్తుంది, ఏదైనా బిజినెస్, ఎంటర్ప్రీనర్షిప్, సో క్యాపిటల్, ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రీనర్షిప్. వాటి నుంచి ఏమొస్తుంది మనకు, ల్యాండ్ నుంచి ఏమో రెంట్ వస్తుంది, లేబర్ అంటే వేజెస్ వస్తాయి, నెక్స్ట్ క్యాపిటల్, సో క్యాపిటల్ అంటే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అమౌంట్ మీద, ఎంటర్ప్రీనర్షిప్ అంటే ఒక బిజినెస్, ప్రాఫిట్స్ వస్తాయి. సో వీటన్నిటిని యాడ్ చేయాలి. 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇక్కడేమో గూడ్స్ని యాడ్ చేసినాము ప్లస్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ చేసినాము. ఇక్కడేమో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ యాడ్ చేసి నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ వచ్చింది. ఇక్కడ ఇంకోటి డిప్రిషియేషన్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ చేసినాం అంతే. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పెండిచర్ మెథడ్. ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే దీస్ మెథడ్ని బట్టి కూడా మనం నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ బై సమ్మింగ్ ఫైనల్ ఎక్స్పెండిచర్ మేడ్ ఆన్ గూడ్స్ అండ్ సర్వీసెస్. అంటే ఎక్స్పెండిచర్ ఏదైతే మనము పెడతామో, సో ఎక్స్పెండిచర్ ఎందుకు పెడతారు, గవర్నమెంట్ అయినా సో సమ్ డెవలప్మెంట్ కోసం కొంచెం ఎక్స్పెండిచర్ అనేది పెడతారు. ఈ ఎక్స్పెండిచర్ మెథడ్ నుంచి కూడా ఏమైనా మనకి ఇన్కమ్ జనరేట్ అయిందా, సో ఈ ఎక్స్పెండిచర్ అంటే ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్, గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్ ఉంటుంది, నెట్ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి. సో ఇక్కడ మనము ప్రైవేట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే సి, గవర్నమెంట్ ఫైనల్ కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే జీ అని ఇండికేట్ చేసాము, గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్ ఐ, నెట్ ఎక్స్పోర్ట్స్ అంటే ఎక్స్ మైనస్ ఎం. సో ఇవన్నీ కూడా మనము సి ప్లస్ జీ ప్లస్ ఐ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అంటే నెట్ ఎక్స్పోర్ట్స్. సో ఆ రకం మీరు పేర్లు కూడా రాయొచ్చు, నేను ఈ రకంగా రాసుకున్నాను, వేరు సి ఈక్వల్ టు అని కూడా మీరు రాయండి. ఓకే, నెక్స్ట్ వీటిని నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది ప్లస్ చేయాలా, డిప్రిషియేషన్ అనేది మైనస్ చేస్తే మనకి ఇలా నెట్ నేషనల్ ఇన్కమ్ బై యూజింగ్ ఎక్స్పెండిచర్ మెథడ్ యూజ్ చేసి వస్తుంది. ఇది మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్ అండ్ ఆల్సో హౌ చేంజెస్ ఇన్ జీడిపి ఇంపాక్ట్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ అన్ ఎకానమీ. అంటే జీడిపికి ఏమైనా ఇంపాక్ట్ పడుతుందా, జీడిపి ఇంక్రీజ్ డిక్రీజ్ ఏమైనా చేంజ్ అవుతుందా, గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ జనరేట్ చేస్తే ఇన్ ద ఎకానమీలో అండ్ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అని 2 క్వశ్చన్స్ వీళ్ళు అడుగుతున్నారు. సో ఇక్కడ మనం చూద్దాం నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ చూద్దాం. ఫస్ట్ మనం నేషనల్ ఇన్కమ్ అంటే మీనింగ్ ఏంది, సో టోటల్ ఇన్కమ్ జనరేటెడ్ ఇన్ ద నేషన్ ఇన్ 1 year అని. ఇది ఇంకా చెప్పాలంటే మనకు టెక్స్ట్ బుక్లో లేదంటే టోటల్ మానిటరీ వాల్యూ ఎంత జనరేట్ అవుతుందో ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూసర్ విత్ ఇన్ ఏ కంట్రీ డ్యూరింగ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. సో ఇది నేషనల్ ఇన్కమ్. ఇందులో కాన్సెప్ట్స్ ఏమిటంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ ఉంటుంది, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఉంటుంది. చూడండి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, నేషనల్, ఇక్కడేమో డొమెస్టిక్, ఇక్కడేమో నెట్ నేషనల్ ప్రోడక్ట్, నెట్ నేషనల్ ప్రోడక్ట్. ఇక్కడ మనకు ఎన్ని ఉంటాయంటే గ్రాస్ నేషనల్ డొమెస్టిక్ ఉంటుంది. ఇక్కడేమో నెట్ నేషనల్ ప్రోడక్ట్, ఇక్కడేమో నెట్ నేషనల్ ప్రోడక్ట్స్ ఏముంటుంది, ఇక్కడేమో అట్ మార్కెట్ ప్రైస్, ఇట్ ఫ్యాక్టర్ కాస్ట్, ఇక్కడేమో అట్ మార్కెట్ ప్రైస్, అట్ మార్కెట్ ప్రైజెస్ అండ్ పర్సనల్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఫస్ట్ వన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఏంది గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్. సో మనం ఎక్స్పెండిచర్ మెథడ్లో ఏదైతే ఫార్ములా అప్లికబుల్ చేసామో చూడండి, ఎక్స్పెండిచర్ మెథడ్లో ఏంది ఇక్కడ నుంచి మనము సి ప్లస్ జీ ప్లస్ ఐ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ ఉందా, ఇక్కడ వరకు మనం రాస్తే మనకు వచ్చేది ఏంటంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఓకే, ఇది అట్ మార్కెట్ ప్రైజెస్. నెక్స్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే అర్థమైంది, బాగా గుర్తుపెట్టుకొని ఇదేమో గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటే డొమెస్టిక్ అంటే మన డొమెస్టిక్ కంట్రీ ఇదే. సో అప్పుడు ఈ నెట్ ఏమంటారు ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది రాయొద్దు అంతే, ఎందుకంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ అన్నారు కదా, అర్థమైందా. డొమెస్టిక్ అంటే మన ఇండియా డొమెస్టిక్
ఓకే, కాబట్టి నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అనేది రాయొద్దు, సేమ్ ఇదే ఉంటుంది. నెక్స్ట్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైజెస్ అంటే ఏం లేదు, నెట్ నేషనల్ ప్రోడక్ట్ అన్నారు. సో నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటే ఏం లేదు, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అంటే గ్రాస్ అంటే డిప్రిషియేషన్లు ట్యాక్స్లు మైనస్ చేయకుండా వచ్చినది ఓన్లీ ప్లస్లు మాత్రమే ఉంటాయి. వీళ్ళు ఏమంటారు, నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటున్నారు, ఇక్కడేమో గ్రాస్ అన్నారు. అంటే ఇదే సేమ్ ఫార్ములా, అందుకే నేను ఏం రాసిన గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైజెస్ అన్న, అందులో నుంచి డిప్రిసియేషన్ మైనస్ చేయాలి. సో మీరు ఇదే రాయొచ్చు, లేదంటే ఫార్ములా మొత్తం రాసి మైనస్ డిప్రిసియేషన్ పెట్టవచ్చు. సో ఇది ఎక్స్పెండిచర్ మెథడ్ ఒక ఫార్ములా మొత్తం రాస్తే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, డొమెస్టిక్ అన్నారు కాబట్టి ఇది తీసేయాలి. సో దీనికి డిప్రిసియేషన్ మైనస్ చేస్తే మనకు వచ్చేది నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైజెస్. సో ఇక్కడ ఏంటంటే నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ అంటే డిప్రిసియేషన్తో పాటు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ చేసి సబ్సిడీస్ ప్లస్ చేయాలి. ఓకే, అంటే దీనికి డిప్రిసియేషన్ మైనస్ చేసినాం, ఇప్పుడు ఇండైరెక్ట్ ట్యాక్స్లు మైనస్ చేసి సబ్సిడీస్ ప్లస్ చేయాలి అంతే. నెక్స్ట్ వచ్చేసి అదే మనం రాసేది కూడా అదే రాయాలి. ఇందులో మనకి ఏమంటాయంటే సమ్మింగ్ అప్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఇక్కడ ఏవైతే ఉన్నాయో మనం ఏమైతే అనుకున్నాం, ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్, గ్రాస్ డొమెస్టిక్ క్యాపిటల్ ఫార్మేషన్ అండ్ నెట్ ఎక్స్పోర్ట్స్ సమ్ చేస్తే టు గెట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వస్తుందని రాయాలి. సో ఇది కూడా మనం థియరిటికల్ ఎలా రాయాలో చెప్తున్నాం. ఇక్కడ ఏదైతే ఫార్ములా ఇంప్లిమెంట్ చేస్తామో అదే పని, డిఫరెన్సెస్ బిట్వీన్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైజెస్ అండ్ డిప్రిషియేషన్ ఇస్ కాల్డ్ నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైజెస్. సో ఆ రకంగా మీరు రాసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పర్సనల్ ఇన్కమ్. సో పర్సనల్ ఇన్కమ్ అంటే ఏంటి, పర్సనల్ ఇన్కమ్ అంటే ఇన్కమ్ ఆఫ్ ద పర్సన్ జనరేటెడ్ ఇన్ 1 year. ఓకే, ఇన్కమ్ ఆఫ్ ఇండివిజువల్స్ సో జనరేటెడ్ విత్ ఇన్ 1 year. సో అది పర్సనల్ ఇన్కమ్. నెక్స్ట్ వచ్చేసి డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే పర్సనల్ ఇన్కమ్లో నుంచి పర్సనల్ ట్యాక్సెస్ మైనస్ చేస్తే, పర్సనల్ ఇన్కమ్ అంటే ట్యాక్సెస్ డిడక్ట్ చేయకుండా, పర్సనల్ ఇన్కమ్ అంటే హౌ మచ్ ఇన్కమ్ జనరేటెడ్ ఇన్ 1 year, అది ఇందులో నుంచి ట్యాక్స్ మైనస్ చేస్తే డిస్పోజల్ ఇన్కమ్ వస్తుంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్ చేస్తే మనకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది. అదే రాయాలి థియరిటికల్గా, నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై పాపులేషన్ టు గెట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ రాసి ఇదే రాయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏంది ఇంకో క్వశ్చన్, ఇంపాక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ జీడిపి. అంటే జీడిపి ఏమన్నా గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తే ఏమన్నా జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందా? సో రెండు ఉన్నాయి కదా. సో కాబట్టి ఫస్ట్ ఏమో కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ నేర్చుకున్నాం, ఇప్పుడేమో మనకు చేంజెస్ ఇన్ జీడిపి ఇంపాక్ట్ ఏమన్నా ఉంటుందా గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఎకానమీలో ప్రొవైడ్ చేస్తే అనేది క్వశ్చన్ అడిగినారు. సో ఉంటుంది కదా, ఇండికేటర్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, ఎందుకంటే మనకు గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, దానివల్ల మనకు అందరు కూడా పనిచేస్తారు కాబట్టి ఏమంటారు నేషనల్ ఇన్కమ్ అంటే ఏంది, సో ఇన్కమ్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది అన్ఎంప్లాయ్మెంట్ ఉండకపోవడం వల్ల. సో దానివల్ల ఏమైపోతుంది, ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది, జాబ్ క్రియేషన్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్పాన్షన్ అవుతుంది. సో అప్పుడు జీడిపి ఇన్కమ్ రైజ్ అవుతుంది కదా నేషనల్ ఇన్కమ్. సో అన్ఎంప్లాయ్మెంట్ ఉండడం వల్ల మన యొక్క ఏమంటారు ఇన్కమ్ రైజ్ కాదు, సో మన జాతీయ ఆదాయం తగ్గిపోతుంది. సో ఎంప్లాయ్మెంట్ ఉండడం వల్ల ఎకనామిక్ గ్రోత్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ ఎక్స్పాన్షన్ చేయాలి, జాబ్ క్రియేషన్లు చేయగలుగుతారు వాళ్ళు, మళ్ళీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, ఈచ్ పర్సన్ది గవర్నమెంట్ రెవెన్యూ మంచిగా ఉంటుంది, బిజినెస్కి బూస్ట్ ఉంటుంది, మల్టిప్లయర్ ఎఫెక్ట్ ఉంటుంది, వెల్ఫేర్ అండ్ పావర్టీ క్రియేషన్ కూడా జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ జీడిపి అండ్ గ్రోత్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కీన్షియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో ఇక్కడ మనకు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కీన్షియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, అయితే రైట్ ఏ డీటెయిల్డ్ నోట్ ఆన్ కీన్షియన్ థియరీ అన్న ఒకటే క్వశ్చన్. సో కీన్షియన్ థియరీ అంటే ఏంటంటే, ఈయన కీన్స్ అనే పర్సన్ ఏమంటున్నారంటే అన్ఎంప్లాయ్మెంట్ అక్కర్స్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ టోటల్ డిమాండ్. అంటే అన్ఎంప్లాయ్మెంట్, సో మనకు అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు అక్కర్ అవుతుందంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ టోటల్ డిమాండ్, అంటే డిమాండ్ అనేది లేకపోవడం వలన. అంటే డిమాండ్ అంటే ఏంటంటే గవర్నమెంట్ అనేది వాటికి సంబంధించినది ప్రొవైడ్ చేయడం లేదు, సో అందుకే అన్ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. సఫిషియంట్ టోటల్ డిమాండ్ అంటే సో ఏవైతే డిమాండ్ ఉన్నాయో సెక్టర్లో, సో వాటికి అనేది గవర్నమెంట్ అనేది మనీ సో వాటికి అలొకేట్ చేయడం లేదు, అందుకే అన్ఎంప్లాయ్మెంట్ అనేది అక్కర్ అవుతుంది డ్యూ టు ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ టోటల్ డిమాండ్ అంటారు. టు అండర్స్టాండ్ ద కీన్షియన్ థియరీ ఇట్ ఈస్ నెససరీ టు నో ద మీనింగ్ అండ్ ఇంపార్టెన్స్. అసలు మనకు కీన్షియన్ థియరీ అర్థం కావాలంటే ఫస్ట్ మనము అగ్రిగేట్ డిమాండ్ అంటే ఏంది, అగ్రిగేట్ సప్లై అంటే ఏంది, ఎఫెక్టివ్ డిమాండ్ అంటే ఏంది అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే కీన్షియన్ థియరీ ఈ పర్సన్ ఏమంటున్నారు అనేది మనకు అర్థమవుతుంది. మెయిన్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు అక్కర్ అవుతుందంటే, సో గవర్నమెంట్ అనేది ప్రాపర్ ఇనిషియేటివ్స్ అనేది తీసుకోవటం
లేదు, అంటే వాటి మీద పర్టికులర్గా కాన్సన్ట్రేషన్ చేసి అమౌంట్ అనేది ఎక్స్పెండిచర్ అనేది స్పెండ్ చేయటం లేదు. సో దానివల్లనే అన్ఎంప్లాయ్మెంట్ రైజ్ అవుతుందని ఈ కీన్స్ అనే పర్సన్ చెప్తున్నారు. సో మనకు ఫస్ట్ ఇది తెలియాలంటే ఫస్ట్ ఈ అగ్రిగేట్ డిమాండ్ అంటే ఏంటి, సప్లై అంటే ఏంటి, ఎఫెక్టివ్ డిమాండ్ అంటే ఏంటి అనేది తెలిస్తేనే ఈ పర్సన్ ఏమంటున్నారు అనేది మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ ఇక్కడ చూడండి కాంపోనెంట్స్. అగ్రిగేట్ డిమాండ్ అంటే టోటల్ అగ్రిగేట్ డిమాండ్ అంటే అదే చెప్పిన ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు రైజ్ అవుతుందంటే డ్యూ టు ల్యాక్ ఆఫ్ సఫిషియెంట్ టోటల్ డిమాండ్ లేకపోవడం వల్ల. అంటే ఈ డిమాండ్ అంటే ఏంటంటే టోటల్ నేషనల్ ఎక్స్పెండిచర్. సో గవర్నమెంట్ ఏదైతే ఎక్స్పెండిచర్ ఇంకా స్పెండ్ చేస్తుందో, సో టోటల్ నేషనల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూసర్ ఇన్ ద కంట్రీ. అంటే అగ్రిగేట్ డిమాండ్ అంటే ఏంటంటే గవర్నమెంట్ బడ్జెట్ దేనికి అలొకేట్ చేస్తుంది, దేనికి అమౌంట్ స్పెండ్ చేస్తుంది, సో దాన్ని డిమాండ్ అంటాం. సో ఆ డిమాండ్ అనేది పర్ఫెక్ట్ లేకపోవడం వల్లే అన్ఎంప్లాయ్మెంట్ రైజ్ అవుతుంది అనేది ఈ పర్సన్ చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే అగ్రిగేట్ డిమాండ్ ప్రైస్ అంటే ఏంటంటే C+I అంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్. అంటే కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ రెండు దాంట్ల మీద స్పెండ్ చేయాలి అగ్రిగేట్ డిమాండ్ అంటే. సో కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెండిచర్ అంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేయాలా, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ జనరేట్ చేయడానికి వాటికి సంబంధించిన దాంట్లో అమౌంట్ అనేది స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అది నెక్స్ట్ కన్జంప్షన్ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద కూడా ఎక్స్పెండిచర్ అనేది ఇంకర్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి రెండు పర్ఫెక్ట్ అగ్రిగేట్ డిమాండ్ అంటారు. అంటే టోటల్ నేషనల్ ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ ద ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ కంట్రీ. సో అగ్రిగేట్ సప్లై అంటే ఏంటంటే ఇక్కడ మనకు మెయిన్ వచ్చేసి ఈ అగ్రిగేట్ సప్లై మీన్స్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్, అంటే మనం ఇక్కడ ఎంతైతే స్పెండ్ చేస్తున్నామో దాని యొక్క అవుట్పుట్ అనేది అగ్రిగేట్ సప్లై అంటారు. ఇక్కడ పర్ఫెక్ట్ లేకపోవడం వల్లనే ఈ అన్ఎంప్లాయ్మెంట్ వస్తుందని పర్సన్ అంటున్నారు. సో ఇక్కడ మనము పర్ఫెక్ట్గా స్పెండ్ చేసింది అనుకో పర్ఫెక్ట్ వాటి మీద, అప్పుడు అనేది మనకు టోటల్ అవుట్పుట్ ప్రొడ్యూసర్ ఇన్ ది ఎకానమీ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. సో అగ్రిగేట్ సప్లై అంటే డిమాండ్ పర్ఫెక్ట్గా పెడితే, సో ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ అనేది నేషనల్ ఎక్స్పెండిచర్ పర్ఫెక్ట్గా పెడితే అప్పుడు సప్లై కూడా ఆటోమేటిక్గా మన యొక్క టోటల్ అవుట్పుట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. టోటల్ అంటే అగ్రిగేట్ సప్లై అంటే సింప్లీ టోటల్ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద ఎకానమీ. అగ్రిగేట్ సప్లై ఈజ్ ఏ నేషనల్ ఇన్కమ్. సో అగ్రిగేట్ సప్లైని ఏమంటారు, నేషనల్ ఇన్కమ్ అంటారు, జాతీయ ఆదాయం, విచ్ హ్యాస్ బీన్ ప్రొడ్యూస్డ్ బై ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఓకే, ఈ అగ్రిగేట్ సప్లై అంటే మనకి ఇన్కమ్ ఎలా వస్తుందంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ నుంచి వస్తుంది, విచ్ హ్యాస్ బీన్ ప్రొడ్యూస్డ్ అంటే అది వస్తుంది బై ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఏంది, ల్యాండ్, లేబరు. సో ఎంట్రీప్రీనర్ అంటే ఏంది, ఒక బిజినెస్ ఏదో ఒక దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ అనేది రెడ్యూస్ అవుతుంది కదా, దానివల్ల ప్రాఫిట్స్ వస్తాయి, అవుట్పుట్. సో ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా స్పెండ్ చేస్తే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ మీద ఇక్కడ మీకు అవుట్పుట్ వస్తుంది. సో అదే అగ్రిగేట్ సప్లై. ఇందులో కన్జంప్షన్ ప్లస్ సేవింగ్, సో ఇవి రెండు కలిపితే అగ్రిగేట్ సప్లై అంటారు. సో ఇది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూడండి ఎఫెక్టివ్ డిమాండ్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ద కీన్షియన్ థియరీస్ ఎఫెక్టివ్ డిమాండ్. సో ఎంప్లాయ్మెంట్ డిపెండ్స్ ఆన్ ద పాయింట్ వేర్, అంటే ఎఫెక్టివ్ డిమాండ్ అంటే ఏంటంటే అగ్రిగేట్ డిమాండ్ అండ్ అగ్రిగేట్ సప్లై ఎక్కడైతే ఈక్వల్ అవుతుందో దాన్ని ఎఫెక్టివ్ డిమాండ్ అంటారు. సో ఇది అనమాట. సో ఎఫెక్టివ్ డిమాండ్ మీన్స్ అగ్రిగేట్ డిమాండ్ ఈక్వల్ టు అగ్రిగేట్ సప్లై ఈజ్ కాల్డ్ ఎఫెక్టివ్ డిమాండ్. సో ఇక్కడ చూస్తే ఒకవేళ అగ్రిగేట్ డిమాండ్ అనేది మనకి ఎఫెక్టివ్ డిమాండ్ ఎప్పుడు ఉన్నట్టు అంటే పర్ఫెక్ట్గా అమౌంట్ అనేది గవర్నమెంట్ స్పెండ్ చేస్తే, ఎక్స్పెండిచర్ అనేది ఇంకర్ చేస్తే మనకి ఎఫెక్టివ్ డిమాండ్ అనేది అగ్రిగేట్ డిమాండ్ అంటే రెండు బ్యాలెన్స్గా అవుతుంటాయి. అది ఒకవేళ అగ్రిగేట్ డిమాండ్ గ్రేటర్ దాన్ అగ్రిగేట్ సప్లై ఉందంటే మనకి ఎంప్లాయ్మెంట్ అనేది ఫిమ్స్ ఇంక్రీజెస్ ఎంప్లాయ్మెంట్. సో ఇది ఒకవేళ అగ్రిగేట్ అంటే ఇక్కడ మనకు డిమాండ్ ఎందుకు గ్రేటర్ దాన్ ఉండాలా, ఇక్కడ ఎక్స్పెండిచర్ పార్ట్ కదా, ఈ పార్ట్ ఎక్కువ ఉందనుకో ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ ఉన్నట్టు. సో అగ్రిగేట్ డిమాండ్ అనేది లెస్ ఉందనుకో అన్ఎంప్లాయ్మెంట్ ఫేస్ చేస్తున్నట్టు. ఈక్వల్ ఉందనుకో ఎఫెక్టివ్ డిమాండ్ అంటే ప్రాపర్గా ఉంది, సో అండర్ ఎంప్లాయ్మెంట్ లేదు, ఇంక్రీజెస్ ఎంప్లాయ్మెంట్ లేదు, కరెక్ట్ కనీసం బ్యాలెన్స్ చేస్తుందని అర్థం ఎఫెక్టివ్ డిమాండ్ అంటే. ఇక్కడ అగ్రిగేట్ డిమాండ్ అంటే డయాగ్రామ్ చేయండి, ఇటు సైడ్ ఏమో మనకు అగ్రిగేట్ డిమాండ్ కాబట్టి వై యాక్సిస్లో అగ్రిగేట్ డిమాండ్ రాసుకోవాలి, ఇక్కడ మనకి ఎంప్లాయ్మెంట్ కనెక్షన్ కదా. సో కాబట్టి మనకి ఈ రకంగా ఉంటుంది డయాగ్రామ్. ఇక్కడ నుంచి ఒకటి లైన్ డ్రా చేయండి, ఇది అగ్రిగేట్ డిమాండ్ అంటారు. సో ఇక్కడ మనం ఏ అని ఇండికేట్ చేస్తున్నాం. సో అది అగ్రిగేట్ సప్లై అంటే ఎలా ఉంటుందంటే మనం ఇక్కడ నుంచి ఇక్కడికి డయాగ్రామ్ డ్రా చేస్తే అగ్రిగేట్ డిమాండ్ అన్నాం కదా. అగ్రిగేట్ సప్లై అంటే మనం ఇక్కడ ఉన్న ఆరిజిన్ నుంచి ఇలా ఒక లైన్ అనేది డ్రా చేయాలి. సో డ్రా చేసినాక ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేస్తే ఇది అగ్రిగేట్ సప్లై అంటారు. ఓకే, మనం ఇక్కడ ఏమంటారు వై యాక్సిస్కి మధ్యలో నుంచి ఇలా డ్రా చేస్తే ఇది అగ్రిగేట్ డిమాండ్ అయింది. ఇక్కడ మనకు ఆరిజిన్ నుంచి మనం డ్రా చేసి అండ్ ఇక్కడ ఒక లైన్ ఇలా డ్రా చేస్తే మనకు వచ్చేది అగ్రిగేట్ సప్లై అంటారు.
ఓకే. ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి ఎఫెక్టివ్ డిమాండ్ అంటే ఏంది అర్థము, మనకి ఇక్కడ అగ్రిగేట్ సప్లై వై యాక్సిస్, ఇక్కడేమో ఎంప్లాయ్మెంట్. ఇక్కడ వచ్చేసి మనకి ఎఫెక్టివ్ డిమాండ్ అంటే అర్థమైంది అగ్రిగేట్ డిమాండ్ ఈక్వల్ టు అగ్రిగేట్ సప్లై కదా. సో కాబట్టి వై యాక్సిస్లో ఏం రాసుకోవాలంటే అగ్రిగేట్ డిమాండ్ అండ్ సప్లై అని రాసుకోవాలి, ఇక్కడేమో ఎంప్లాయ్మెంట్ అని రాసుకోవాలి. సో ఈ 2 డయాగ్రామ్స్ అనేది రాయాల్సి ఉంటుంది. సో 2 డయాగ్రామ్స్ అంటే మనం ఎలా రాయాలంటే ఎఫెక్టివ్ డిమాండ్ అంటే ఫస్ట్ డయాగ్రామ్ ఏంది, ఇక్కడేమో మనకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఓకే, ఇక్కడేమో అగ్రిగేట్ డిమాండ్ అండ్ అగ్రిగేట్ సప్లై ఉంటుంది. ఇదేమో వై యాక్సిస్, ఇదేమో ఎక్స్ యాక్సిస్. ఓకే, ఇదేమో 0. సో మనకు అగ్రిగేట్ డిమాండ్ అంటే ఏంది, మధ్యలో నుంచి లైన్ డ్రా చేయాలి, ఇది అగ్రిగేట్ డిమాండ్. ఓకే, అగ్రిగేట్ సప్లై అంటే మనకి ఎలా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇలా డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఇలా డ్రా చేసినాక మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఇలా డ్రా చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకున్న దాన్ని మనం ఏమన్నాము, అగ్రిగేట్ సప్లై అన్నాం. ఓకే, ఓన్లీ ఒక లైన్ ఇలా డ్రా చేస్తే అగ్రిగేట్ డిమాండ్ అన్నాం. సో ఇక్కడ నుంచి మనం హారిజన్ నుంచి ఇలా డ్రా చేసి మళ్ళీ అని ఇక్కడ మనం డ్రా చేస్తే దీన్ని ఏమన్నా మనం అగ్రిగేట్ సప్లై అన్నాం. ఓకే, సో ఈ రకంగా డ్రా చేసుకున్నాక ఎక్కడైతే ఇక్కడ పాయింట్స్ టచ్ అవుతున్నాయో ఇక్కడ 2 అనేది ఇంటర్సెక్ట్ అయినాయి. సో ఈ పాయింట్ని ఏమంటామంటే ఈక్వలబ్రియం పాయింట్ అంటాం. ఇక్కడ అగ్రిగేట్ డిమాండ్ అండ్ సప్లై ఈక్వల్ అయినాయి అని అర్థం. సో కాబట్టి మనం ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేసి ఇక్కడ మనం దీన్ని ఏమంటామంటే ఇక్కడ అగ్రిగేట్ డిమాండ్ ఈక్వల్ టు అగ్రిగేట్ సప్లై. సో కాబట్టి మనం అగ్రిగేట్ డిమాండ్ అంటే ఏంటి, C+I ఈక్వల్ టు C+S. సో చూడండి C+I కదా, కన్జప్షన్ ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడేమో కన్జప్షన్ ప్లస్ సేవింగ్. లేదంటే మీరు ఇది రాయాల్సిన అవసరం లేదు, అగ్రిగేట్ డిమాండ్ ఈక్వల్ టు అగ్రిగేట్ సప్లై అని రాయొచ్చు, AD ఈక్వల్ టు AS అని. ఓకే, అది. సో ఇక్కడ అంటే మనకు అర్థం ఏంటంటే ఇటు సైడ్ ఉందంటే ఇటు సైడ్ ఉన్న పార్ట్ ఇక్కడ మీరు ఒకటి ఏదన్నా ఇలా పెట్టుకోండి ఇలా. సో ఇదే కదా మెయిన్ మనకు ఎంప్లాయ్మెంట్ అనేది ఈ డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది కదా. సో కాబట్టి ఇటు సైడ్ ఇక్కడ మనము ఈక్వలిబ్రియం ఇది ఉంది కదా, ఇటు సైడ్ ఉండేది మొత్తము సో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉన్నట్టు, ఇంక్రీజెస్ ఎంప్లాయ్మెంట్. ఇటు సైడ్ ఉండేది మొత్తం కూడా మనకు అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నట్టు. అంటే మనకు అర్థమైంది అగ్రిగేట్ డిమాండ్ అనేది గ్రేటర్ అగ్రిగేట్ సప్లై ఉందని అర్థం. ఓకే, ఇక్కడ మీరు C+I గ్రేటర్ దాన్ C+S. సో ఇదన్నా రాసుకోండి, ఇక్కడ ఇదన్నా రాసుకోండి. సో ఇది. సో ఇక్కడ మనకు ఒకటి ఉంది కదా, దీన్ని ఏమంటామంటే అగ్రిగేట్ డిమాండ్ లెస్ అగ్రిగేట్ సప్లై, లేదంటే C+I లెస్ C+S. ఓకే, ఇది రకంగా మనం చూపించాల్సి ఉంటుంది. సో 2 కలిపి చేయాలా, చేసినప్పుడు ఇలా మనం 2 డయాగ్రామ్స్ డ్రా చేయాలి. డ్రా చేసినప్పుడు మనకి ఇక్కడ ఏదైతే ఇంటర్సెక్ట్ అవుతుందో దాన్నేమో ఇది, ఇక్కడ మీరు ఒక లైన్ ఇక్కడ ఆల్రెడీ ఒక లైన్ ఇక్కడ డ్రా చేసుకుంటాం కదా వాటికి సంబంధించిన అగ్రిగేట్ సప్లై, దీన్ని లెస్ అంటాము. ఇక్కడ మనం ఒకటి ఇటు సైడ్ ఉండేది ఈక్వలిబ్రియం ఇటు ఉన్న పార్ట్ని గ్రేటర్ దెన్ అగ్రిగేట్ డిమాండ్ గ్రేటర్ దెన్ అగ్రిగేట్ సప్లై అంటాం. సో ఈ రకంగా ఒక లైన్ డ్రా చేసుకొని మనం ఇది చూపించాల్సి ఉంటుంది. సో ఇది మన కీన్షియన్ థియరీ. సో మనము గవర్నమెంట్ అనేది ఎలా ఉంది, ఎక్స్పెండిచర్ ఎలా స్పెండ్ చేస్తుంది, సో ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అవుతుందా, లేకపోతే ఎంప్లాయ్మెంట్ అనేది రెడ్యూస్ అవుతుందా, లేదంటే ఎఫెక్టివ్గా ఉందా, 2 బ్యాలెన్స్ చేసుకుంటా. సో అదనేది మనకు కీన్షియన్ థియరీ చెప్తున్నారు. సో ఈ రకంగా డయాగ్రామ్ ఫార్మేట్లో చూపించాల్సి ఉంటుంది. ఇదే మనకు కీన్షియన్ థియరీ అంటే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, సో ఈ డయాగ్రామ్. సో కీన్షియన్ థియరీ అంటే మనకు 3 పార్ట్స్ ఉంటాయి. సో అన్ఎంప్లాయ్మెంట్ ఎందుకు అవుతుందంటే అగ్రిగేట్ డిమాండ్ అనేది ప్రాపర్గా మనము ఏమంటారు డ్యూ టు ల్యాక్ ఆఫ్ సఫిషియంట్ టోటల్ డిమాండ్ లేకపోవడం వల్ల. అగ్రిగేట్ డిమాండ్ అంటే ఏంది, ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తుంది ఆన్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద కంట్రీ. సో ఈ C+I అంటారు. అగ్రిగేట్ సప్లై అంటే ఏంది, టోటల్ అవుట్పుట్ ఎంత జనరేట్ అవుతుంది ఇన్ ద ఎకానమీలా. సో వీళ్ళు పర్ఫెక్ట్గా స్పెండ్ చేస్తేనే ఇక్కడ మీరు అగ్రిగేట్ సప్లై అంటే ఇంకా రాయొచ్చు. సో ఇఫ్ అగ్రిగేట్ డిమాండ్ అనేది అంటే ఎక్స్పెండిచర్ అనేది స్పెంట్ ఆన్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంటే అప్పుడు అగ్రిగేట్ సప్లై కూడా ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ రకంగా కూడా మీరు ఎలాబరేట్ చేసి రాయొచ్చు. అంటే ఇంక్రీజ్ ఇన్ డిమాండ్, దీస్ మీన్స్ అండ్ ఇంక్రీజ్ ఇన్ డిమాండ్ లీడ్స్ టు అండ్ ఇంక్రీజ్ ఇన్ అవుట్పుట్. ఓకే, ఆ రకంగా. సో ఇది ఇక్కడ మనం స్పెండింగ్ ఎక్స్పెండిచర్ అనేది ఇది ఇంక్రీజ్ అయింది అనుకో ఆటోమేటిక్గా ఇది అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది నేషనల్ ఇన్కమ్ అంటారు. నెక్స్ట్ ఎఫెక్టివ్ డిమాండ్ అంటే ఏంది, 2 ఈక్వల్ అయినదాన్ని ఎఫెక్టివ్ డిమాండ్ అంటారు. సో అగ్రిగేట్ డిమాండ్ గ్రేటర్ ఉందంటే ఎంప్లాయ్మెంట్ మంచిగా స్పెండ్ చేస్తుంది కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ ఉంది అన్నట్టు, లేదంటే సో అన్ఎంప్లాయ్మెంట్. సో అగ్రిగేట్ డిమాండ్ అంటే ఏంది, మధ్యలో నుంచి డ్రా చేయాలా. సో ఇక్కడ ఆరిజిన్ నుంచి డ్రా చేసి అండ్ ఒక లైన్ డ్రా చేసుకుంటే ఇది అగ్రిగేట్ సప్లై అంటారు. సో రెండింటిని మనం డ్రా చేసి అండ్ ఇక్కడ మనం ఏదైతే డ్రా చేసినామో దీన్ని ఇక్కడ ఉన్నదాన్ని మనం ఏమన్నామంటే
సో అగ్రిగేట్ డిమాండ్ లెస్ అగ్రిగేట్ సప్లై అన్నాం. సో ఈ మధ్యలో వస్తుంది కదా, సో ఆ మధ్యలో ఏదైతే ఇంటర్సెక్ట్ అవుతుందో అలా డ్రా చేసేటప్పుడు దీన్ని వచ్చేసి అగ్రిగేట్ డిమాండ్ ఈక్వల్ టు అగ్రిగేట్ సప్లై అన్నాం. సో ఇటు సైడ్ మాత్రం ఒక లైన్ అనేది ఇలా డ్రా చేసి ఆ అగ్రిగేట్ డిమాండ్ గ్రేటర్ దాన్ అగ్రిగేట్ సప్లై అన్నాం. సో మీరు ఈ రకంగా అనుకోవచ్చు, C+I ఈక్వల్ టు C+S, లేదంటే అగ్రిగేట్ డిమాండ్ ఈక్వల్ టు అగ్రిగేట్ సప్లై కూడా అనుకోవచ్చు. ఇది కీన్షియన్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. సో అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి మనము ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకున్నాం. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ అన్ ఎకానమీ. అంటే ఇంక్రీజ్ ద ప్రైజ్, ఓకే, ప్రైస్ అనేది ఇంక్రీజ్ కావడమే ఇన్ఫ్లేషన్ అంటారు. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటంటే కాసెస్. సో ప్రైస్ అనేది ఇంక్రీజ్ కావడానికి ఉన్న కాసెస్ ఏంది, కాజెస్ అన్న రీజన్స్ అన్న ఒకటే. నెక్స్ట్ ఆ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే సో కంట్రోలింగ్ టెక్నిక్స్, ప్రివెంటివ్ మెజర్స్, సో వాట్ ఆర్ ద స్టెప్స్ టేకెన్ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్ అన్న. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే కాజెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రివెంటివ్ మెజర్స్, కంట్రోలింగ్ టెక్నిక్స్, టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అనేది 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూద్దాం. ఒకటి చూడండి, ఇన్ఫ్లేషన్ అంటే ఇంక్రీజ్ ఇన్ ద ప్రైజ్ ఇంక్రీజ్ కావడమే ఇన్ఫ్లేషన్. సో ప్రైస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, సో ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ అన్ ఎకానమీ. దీనివల్ల పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ అంటే కన్జ్యూమర్స్ పర్చేజ్ చేయడం అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ప్రైజ్లు ఎక్కువ ఉన్నాయి. ప్రైస్ ఎప్పుడైతే డిక్రీజ్ అయిందో అప్పుడు డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ ప్రైస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి అప్పుడు డిమాండ్ అనేది డిక్రీజ్ అవుతుంది. కాబట్టి డిక్రీజ్ అవుతుంది పర్చేసింగ్ పవర్ ఆఫ్ మనీ. సో వాట్ ఆర్ ద కాసెస్, రీజన్స్ ఎందుకు ఈ రకంగా ఇన్ఫ్లేషన్ వస్తుంది అంటే డెఫిసిట్ ఫైనాన్స్ లేకపోవడం వల్ల ఫస్ట్ వన్. నెక్స్ట్ బ్లాక్ మనీ మొత్తం ఒక దగ్గర బ్లాక్ కావడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్ ఇంక్రీజ్ కావడం వల్ల. సో మన దగ్గర పాపులేషన్ మొత్తానికి కావాల్సినంత ఏమంటారు క్వాంటిటీ లేకపోవడం వల్ల గూడ్స్, సో ప్రైస్ ఇంక్రీజ్ చేస్తారు. సో న్యాచురల్ కెలామిటీస్ అంటే ప్రకృతి రకంగా వైపరీత్యాలు జరిగినప్పుడు కూడా సో అప్పుడు అక్కడ ఉన్న ప్లేస్లు అనేది సో డ్యామేజెస్ జరుగుతాయి కాబట్టి అక్కడ ఉన్న వసతులు ఉండవు కాబట్టి ప్రైజులు ఇంక్రీజ్ అవుతాయి. సో నెక్స్ట్ ఫుడ్ గ్రెయిన్స్ షార్టేజ్ ఉన్నప్పుడు, అంటే ఎప్పుడైతే సప్లై అనేది షార్టేజ్ అవుతుంది అనుకో ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, షార్టేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. మోనోపాలిస్ అంటే ఓన్లీ సింగిల్ సెల్లర్ కాబట్టి ఓన్లీ నో కాంపిటీషన్, ఓన్లీ సింగిల్ సెల్లర్ కంట్రోల్ చేస్తారు సప్లైని. సో కాబట్టి ఈయన ఓన్లీ వన్ సెల్లర్ కాబట్టి ఆటోమేటిక్గా ప్రైజెస్ రైజ్ చేస్తారు. దానివల్ల కూడా ఇన్ఫ్లేషన్ వస్తుంది. ట్యాక్సెస్ ఎక్కువ కావడం వల్ల, ఉదాహరణకు GST ఇంక్రీజ్ అయిందనుకో, సో వాళ్ళు ఏం చేస్తారు, షాప్ వాళ్ళు వాళ్ళేం లాస్ గారు, సో అదనేది యాడ్ చేస్తారు. ప్రోడక్ట్ యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఈ ట్యాక్స్లతో పాటు సో ఇంక్లూడ్ అయి ఉంటుంది కదా ఒక ప్రైస్ అనేది, ఒక గుడ్ యొక్క ప్రైస్. సో ట్యాక్సెస్ ఇంక్రీజ్ కావడం వల్ల ఇవన్నీ కూడా కాసెస్. డెఫిసిట్ ఫైనాన్సింగ్, బ్లాక్ మనీ, ఇంక్రీజ్ ఇన్ పాపులేషన్, న్యాచురల్ కెలామిటీస్, షార్టేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్, మొనోపొలీస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కంట్రోలింగ్ టెక్నిక్స్. సో దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఈ రీజన్స్ వల్ల వచ్చింది. ఓకే, దీన్ని కంట్రోల్ చేయాలంటే ప్రివెంటివ్ మెజర్స్ ఏం తీసుకోవాలి. ఫస్ట్ మానిటరీ పాలసీ. ఈ మానిటరీ పాలసీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి. ఈ మానిటరీ పాలసీ ఎవరు తీసుకోవాలా, మానిటరీ పాలసీస్ ఎగ్జిక్యూటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ టు రెగ్యులేట్ ద మనీ సప్లై అండ్ కాస్ట్ ఆఫ్ బారోయింగ్. సో అంటే ఏంటంటే మనీ అనేది బ్లాక్ కావడం వల్ల సో ఇన్ఫ్లేషన్ అనేది అర్థమైంది. సో మనీ అనేది సప్లై చేయాలి, మానిటరీ పాలసీ టేకప్ చేయాలి సెంట్రల్ బ్యాంకు. సో నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ పాలసీ అంటే డెఫిసిట్ ఫైనాన్స్ అనేది డెఫిసిట్ అంటే ప్రాపర్గా ఇవ్వకపోవడం వల్ల గవర్నమెంట్ సో ఏమైపోయింది, ప్రైజులు రైజ్ అయిపోయినాయి. సో ఇనిషియేటివ్స్ తీసుకోవాలి. ఎక్కడైతే షార్టేజ్ ఉందో, సప్లై మనీ లేదో, సో ఇక్కడ మెయిన్ వచ్చేసి అదే చూడండి. ద గవర్నమెంట్ యూజెస్ ఫిజికల్ పాలసీ టు మేనేజ్ డిమాండ్ అండ్ స్పెండింగ్. ఓకే, అంటే రెడ్యూసింగ్ గవర్నమెంట్ స్పెండింగ్ నాన్ ఎసెన్షియల్ ఏరియాస్ అంట. అంటే ఎక్కడ అవసరం లేదో అక్కడ పెడుతుంది, ఎక్కడ అవసరం కావాలో అక్కడ పెడతలేదు. సో ఫిజికల్ పాలసీ ఎలా ఉండాలా, సో నాన్ ఎసెన్షియల్ ఏరియాస్ కాకుండా మన ఇన్ఫ్లేషన్ తగ్గడానికి సో డెఫిసిట్ స్పెండింగ్ అవాయిడ్ చేయాలి. చూడండి, అదో ఫిజికల్ అంటే ఏంటంటే ఎయిమింగ్ ఫర్ ఫిజికల్ డిసిప్లిన్ టు అవాయిడ్ డెఫిసిట్ స్పెండింగ్. అంటే డెఫిసిట్ స్పెండింగ్ అంటే ఏంది, స్పెండింగ్ అనేది పర్ఫెక్ట్గా చేస్తే డెఫిసిట్ ఉంటుంది. సో దానివల్ల ఏమైపోతుంది, ప్రైజులు ఇంక్రీజ్ అయిపోతున్నాయి. అవునా. సో ఫిజికల్ పాలసీస్ అది. సప్లై సైడ్ మెజర్స్ మెయిన్ మనకు ప్రైజ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, సప్లై అనేది డిక్రీజ్ ఉన్నట్టు. అంటే ఏంది, షార్టేజ్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్.
అవునా కదా. సో ఇది అనేది ఇంక్రీజ్ చేసుకుంటే అయిపోతుంది. అంటే సప్లై సైడ్ సప్లై ఎక్కువ ఉండేది అంటే ఎక్సెస్ సప్లై చూసుకుంటే ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుంది. ప్రైస్ కంట్రోల్. సో ఈ మొనోపోలీస్ ఏం చేస్తారు, వాళ్ళకి ఇష్టం వచ్చినంత ప్రైస్ అనేది పెట్టుకుంటారు. సో ప్రైస్ కంట్రోలింగ్ కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద టెక్నిక్. సో ఇది కూడా గవర్నమెంటే ఇంపోజ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రైస్ కంట్రోల్ అంటే అగ్రికల్చర్ మార్కెట్లో కూడా ఉంటాయి కదా, ప్రైజెస్ ఇష్టం వచ్చినట్టు ఇంక్రీజ్ చేయకుండా ఒక యాక్ట్ తెచ్చినారు కదా. సో ఆ రకంగా యాక్ట్స్ అనేటివి గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. చూడండి, గవర్నమెంట్ మే ఇంపోజ్ డైరెక్ట్ కంట్రోల్స్ టు మేనేజ్ ఎసెన్షియల్ గుడ్స్. ప్రైస్ కంట్రోల్ చేయాలంటే ప్రైస్ అనేది సెట్ చేయాలి. టు ప్రివెంట్ అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ ఎవరు చేయకుండా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ అనేది ఉండనిక. వేజ్ కంట్రోల్ పాలసీస్ అంటే వేజెస్ ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఫ్యాక్టరీలో పనిచేస్తే లేబర్లకు ప్రొవైడ్ చేస్తారు. ఆ లేబర్స్కి వేజెస్ ఏమంటారు ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమైపోతుంది, ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ కావడం వల్ల ఫినిష్డ్ గుడ్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ ఫినిష్డ్ గుడ్ కన్జ్యూమర్స్కి వస్తుంది, కన్జ్యూమర్స్కి కూడా ప్రైస్ అనేది రైజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏం లాస్ చేసుకోరు కదా, అవన్నీ కవరప్ చేసినాకనే రేట్ అనేది ఫిక్స్ చేస్తారు. సో దానివల్ల వేజ్ కంట్రోల్ పాలసీస్ తీసుకోవాలి. పబ్లిక్ అవేర్నెస్ అండ్ వాలంటరీ సర్వీసెస్, పబ్లిక్ అవేర్నెస్ కల్పించాలా. సో అంటే ఏంటంటే ఎడ్యుకేటింగ్ ద పబ్లిక్ టు రెడ్యూస్ ఎక్సెసివ్ కన్జంప్షన్ అండ్ ఇంక్రీజ్ సేవింగ్స్. అంటే ప్రతి పైసా అనేది ఖర్చు పెట్టకండి, కొంచెం సేవింగ్ హ్యాబిట్ అనేది పెట్టుకోండి. సో ఇటువంటివి వచ్చినప్పుడు కూడా ప్రివెంట్ ఉంటుంది, ప్రివెంటివ్ మెజర్గా. సో ఇవన్నీ కూడా ప్రివెంటివ్ మెజర్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ మనం ఏమేమి మాట్లాడుకున్నాం, కాసెస్, ప్రివెంటివ్ మెజర్స్ అన్న, కంట్రోలింగ్ టెక్నిక్స్ అన్న ఒకటే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో ఇందులో చూడండి టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, అకార్డింగ్ టు స్కోప్ని బట్టి ఉన్నాయి అండ్ అకార్డింగ్ టు రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ని బట్టి ఉన్నాయి. సో ఈ రకంగా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అకార్డింగ్ టు రియాక్షన్ ఆఫ్ గవర్నమెంట్ని బట్టి అండ్ అకార్డింగ్ టు టైం పీరియడ్ ఆఫ్ అకరెన్స్ని బట్టి అండ్ కాసెస్ని బట్టి కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో ఇక్కడ మనం చూద్దాం. ఇందులో మనకు అకార్డింగ్ టు స్కోప్లో 2 ఉన్నాయి. సో ఏమున్నాయి, కాంప్రహెన్సివ్ ఇన్ఫ్లేషన్, నెక్స్ట్ స్పోరాడిక్ ఇన్ఫ్లేషన్. సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే అకార్డింగ్ టు రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో మోడరేట్, రన్నింగ్, గ్యాలోపింగ్, హైపర్ ఉంది. సో ఇక్కడ ఏమో గవర్నమెంట్ వచ్చేసి ఓపెన్, రిప్రెస్డ్ ఇన్ఫ్లేషన్ ఉంది. సో ఇక్కడ వారు, పోస్ట్ వారు, పీస్ టైం ఇక్కడ ఉన్నాయి. సో ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోండి స్కోప్ అంటే ఇన్ఫ్లేషన్ యొక్క స్కోప్ అంటే ఏంది, 2 ఉంటాయి, బ్రాడర్, నారో ఉంటుంది. అంటే ఏంది, బ్రాడర్ అంటే వైడర్, నారో ఉంటుంది. సో అంటే ఏంది, స్కోప్ ఎక్కువ ఉండడం, స్కోప్ తక్కువ ఉండడం. సో ఇక్కడ కాంప్రిహెన్సివ్ ఇన్ఫ్లేషన్, స్పోరాడిక్ ఇన్ఫ్లేషన్. అంటే ఏంటంటే కాంప్రిహెన్సివ్ అంటే ఇన్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ ఏం చెప్తుందంటే ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ ద ఎంటైర్ ఎకానమీకి ఇన్ఫ్లేషన్ ఎక్కువ అవుతుంది. అంటే ఏంటంటే ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైజులు ఇంక్రీజ్ అవుతాయి. ఈ స్పోరాడిక్ ఇన్ఫ్లేషన్ అంటే ఓన్లీ ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్ ఒక ఏమంటారు ప్రైజ్ మాత్రమే పెరుగుతుంది. ఇక్కడ ఆల్ ప్రోడక్ట్స్ ఎంటైర్ ఎకనామీకి ఎఫెక్ట్ అవుతుంది. అంటే ప్రైజెస్ రైజ్ అవుతాయి. సో ఈ ఇన్ఫ్లేషన్ వల్ల ఎంటైర్ ఎకనామీకి ఎఫెక్ట్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఓన్లీ పర్టికులర్ ప్రోడక్ట్ యొక్క ప్రైజెస్ మాత్రమే రైజ్ అవుతాయి. సో కాబట్టి ఎఫెక్ట్ ఓన్లీ పర్టికులర్ సెక్టార్కి మాత్రమే. ఇది టోటల్ ఎంటైర్ ఎకనామీకి. ఇక్కడ అకార్డింగ్ టు రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో చూస్తే మనకు మోడరేట్, రన్నింగ్, గ్యాలోపింగ్, హైపర్ ఉంది. మోడరేట్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఉంటుంది. సో ఇదేమో టోటల్ స్కోప్ ప్రకారంగా చూసినాం. ఇక్కడ స్కోప్ అంటే ఏంది, బ్రాడరా, నారోనా అని. సో ఇది బ్రాడర్, ఇది నారో. ఇది ఏంది, రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సరే ఇలా స్కోప్ ప్రకారంగా చూసినాం. రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఎంత రేట్ ఉంటుంది ఇన్ఫ్లేషన్ అని అర్థం ఇక్కడ. సో మోడరేట్ అంటే మీడియంగా ఉంటుంది ఇన్ఫ్లేషన్. అంటే మీ ఇన్ఫ్లేషన్ అంటే ప్రైజెస్ రైజింగ్ స్లోలీ, సో మోడరేట్లీ. రన్నింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ప్రైజెస్ ఇంక్రీజింగ్ మోర్ ర్యాపిడ్లీ. గ్యాలపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే ప్రైజెస్ ఇంక్రీజెస్ ఇక్కడ ర్యాపిడ్లీ, ఇక్కడేమో మోడరేట్, ఇక్కడ వెరీ ర్యాపిడ్లీ, వెరీ హై ఇన్ఫ్లేషన్. ఇక్కడేమో వచ్చేసరికి ఇంకా ఎక్స్ట్రా ఓకే హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే ర్యాపిడ్లీ కాదు హైపర్. సో వీళ్ళు ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చినారు చూడండి, ప్రైజెస్ ఇక్కడ బిలో 10% ప్రైజెస్ రైజ్ అవుతున్నాయి. ఇక్కడ వచ్చేసరికి 10 to 20, ఇక్కడ వచ్చేసరికి 20 to 100 రేంజ్. ఇక్కడైతే స్టార్టింగ్ 50%, ఇక్కడేమో 20 to 100, ఇక్కడ 50% పర్ మంత్ ఇది. సో హైపర్ అంటే ఇక్కడ మనకు రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ చూసినాం. ఇదేమో మోడరేట్, ఇదేమో ర్యాపిడ్లీ, ఇది వెరీ ర్యాపిడ్లీ హై. సో వెరీ హై, ఇక్కడ ఏమో వచ్చేసరికి హైపర్. సో రేట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ఇదేమో బ్రాడర్, ఇది నారో. ఇది వచ్చేసరికి నెక్స్ట్ రియాక్షన్ ఆఫ్ గవర్నమెంట్. రియాక్షన్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఇక్కడ ఏంటో ఓపెన్, రిప్రెస్డ్ ఉన్నాయి. సో అంటే ఓపెన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే
అకార్డింగ్ టు రియాక్షన్ ఆఫ్ గవర్నమెంట్. అంటే ఓపెన్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే గవర్నమెంట్ యొక్క రియాక్షన్ ఇక్కడ ఏముండదు. ఓపెన్ ఇన్ఫ్లేషన్ అంటే డిమాండ్ని బట్టి సప్లైని బట్టి ఉంటుంది. అంటే డిమాండ్ ఇంక్రీజ్ అవుతుందనుకో, సప్లై అనేది ఇంక్రీజ్ స్టేజ్లో ఉందనుకో, సప్లై అనేది డిక్రీజ్ అయిందనుకో, ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతుంది. గవర్నమెంట్ రియాక్షన్ ఏముండదు ఇక వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ గవర్నమెంట్. ఇక్కడైతే రిప్రెసెంట్ ఇన్ఫ్లేషన్ అంటే గవర్నమెంట్ వాంటెడ్లీ రైజింగ్ ప్రైజెస్. ఓకే, అదే అనమాట. చూడండి, ఓపెన్ మార్కెట్ ఏంటంటే గవర్నమెంట్ అలా ప్రైజెస్ రైజ్ వితౌట్ ఇంటర్వెన్షన్, ప్రైజెస్ డిటర్మైన్ చేస్తారు డిమాండ్ని బట్టి సప్లైని బట్టి. ఇక్కడ గవర్నమెంట్ ట్రై టు రైజింగ్ ప్రైజెస్. సో అది రిప్రెషన్ అంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉంటుంది ప్రైజులు రైజ్ కావడానికి, ఇది అయితే ఉండదు. ఇది నెక్స్ట్ ఏంది టైం పీరియడ్ ఆఫ్ అకరెన్స్. సో అంటే ఏంటంటే ఈ ఇన్ఫ్లేషన్లు అకార్డింగ్ టు నేచర్ ఆఫ్ టైం పీరియడ్ ఆఫ్ అకరెన్స్. ఈ ఇన్ఫ్లేషన్ అనేది ఊరిక రాదు, ఒక అకరెన్స్ అంటే వస్తుందంటే ఇది అక్కర్ అవుతుందంటే కారణం ఒక టైం పీరియడ్. సో ఇది వార్ టైంలో అంటే వార్లు ఉన్నప్పుడు ఏమవుతుంది, ప్రైజులు ఇంక్రీజ్ అవుతుంది, సప్లై ఉండదు కదా. పోస్ట్ వార్ అంటే ఏంది, వార్ అయిపోయాక కూడా కొంచెం అవి సర్దుకునాలంటే టైం పడుతుంది కదా. సో దానివల్ల కూడా వార్ అయిపోయాక కూడా మనకి ఏమైపోతుంది, హై డిమాండ్ ఉంటుంది, లో సప్లై ఉంటుంది. నెక్స్ట్ పీస్ టైం ఇన్ఫ్లేషన్. పీస్ టైం ఇన్ఫ్లేషన్ అంటే నార్మల్గా కూడా సో కన్జ్యూమర్కి అక్కరెన్స్ ఏంటంటే కన్జ్యూమర్కి డిమాండ్ ఉందనుకో ప్రైజులు ఇంక్రీజ్ అవుతాయి. సో డిమాండ్ లేనప్పుడు తగ్గుతుంది కదా. సో టైం పీరియడ్ ఆఫ్ అక్కరెన్స్ అంటే ఇంక ఈ సిచ్యువేషన్లో అక్కర్ అయినప్పుడు అదనమాట. చూడండి, అదో వార్ టైం ఇన్ఫ్లేషన్ అంటే అక్కర్ డ్యూరింగ్ వార్ అప్పుడు డ్యూ టు ఎక్సెసింగ్ ఏమంటారు అవసరం కాబట్టి మనకు సప్లై ఆటోమేటిక్గా స్కేర్సిటీ వస్తుంది, ప్రైజులు రైజ్ అవుతాయి. పోస్ట్ వార్ అంటే ఏంది, ఇంకా వార్ అయిపోతుంది ఎంపనే కంట్రోల్ అవుతుందా, హై డిమాండ్ ఉంటుంది, సో లో సప్లై ఉంటుంది. సో పీస్ టైం అంటే ఏం లేదు, ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే కన్జ్యూమర్లకే డిమాండ్ అనేది ఆ ప్రోడక్ట్ మీద ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఏం చేయాలో తెలియక ప్రైజులు రైజ్ చేస్తారు అంతే. సో నెక్స్ట్ అకార్డింగ్ టు ద కాసెస్. ఇందులో క్రెడిట్, డెఫిసిట్, స్కేర్సిటీ, ఫారెన్ ట్రేడ్ ఇన్ఫ్లేషన్, కాస్ట్, డిమాండ్ ఇన్ఫ్లేషన్. ఇందులో మనం వచ్చేసి క్రెడిట్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే కాస్డ్ బై ఎక్సెసివ్ క్రియేషన్ ఆఫ్ క్రెడిట్ బై బ్యాంక్స్. అంటే ఎక్సెస్గా ఏం చేస్తారంటే సో క్రెడిట్ క్రియేషన్ జరుగుతుంది, దానివల్ల ఏమైపోతుంది అంటే ప్రైజులు రైజ్ అయిపోతాయి. అంటే ఎక్సెస్గా మనీ అనేది పబ్లిక్ ఇస్తుంది బ్యాంకు. సో ఇది అనేది అప్పులలో పడిపోతుంది కదా బ్యాంకు. సో ప్రైజులు రైజ్ చేసేస్తుంది ఈ లాసులు కవరప్ చేసుకోవడానికి బ్యాంకు అకార్డింగ్ టు ద కాజ్ రీజన్ బట్టి. ఇది డెఫిసిట్ అంటే ఏంది, సో గవర్నమెంట్ అనేది డెఫిసిట్ ఉందనుకో బడ్జెట్ ఏం చేస్తుంది, ప్రైజులు రైజ్ చేస్తుంది ఇన్ ఆర్డర్ టు కవర్ ద ఏమంటారు ఆ డెఫిసిట్ని కవరప్ చేసుకోవడానికి ఒక కాజుని బట్టి. నెక్స్ట్ స్కేర్సిటీ. సో స్కేర్సిటీ అంటే ఏంటంటే ఏంది, షార్టేజ్, గూడ్స్ అండ్ సర్వీసెస్ షార్టేజ్ ఉన్నాయనుకో ఏం చేస్తారు, ప్రైస్ అనేది పెంచుతారు ఒక కాజుని బట్టి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంది, ఫారెన్ ట్రేడ్ ఇన్ఫ్లేషన్. అంటే ఫారెన్ కరెన్సీ ఫ్లక్చుయేషన్స్ని బట్టి కూడా సో మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది. అంటే ఏంటంటే డిమాండ్ని బట్టి. సో అంటే మనం ఫారెన్కి ఏమంటారు ఏదో ఒకటి బయ్యింగ్ సెల్లింగ్ చేస్తుంటాం కదా. సో ఆ ఫ్లక్చుయేషన్స్ని బట్టి కూడా మనకు ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కాస్ట్ ఇన్ఫ్లేషన్. అంటే కాస్ట్ అంటే ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్రీజ్ అయిందనుకో అప్పుడు ఆ కాస్ట్ వల్ల ఏమైపోతుంది మనకు ప్రైస్ అనేది కూడా ఇంక్రీజ్ చేసేస్తారు కదా, ప్రొడక్షన్ కాస్ట్ కూడా కంట్రోల్గా ఉండేటట్లు చూసుకోవాలా. నెక్స్ట్ డిమాండ్ ఇన్ఫ్లేషన్. డిమాండ్ అనేది పెరిగిందనుకో ఒక ప్రోడక్ట్ మీద అప్పుడు ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇవన్నీ కూడా అకార్డింగ్ టు కాసెస్, ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్స్. వచ్చేసి లాస్ట్ క్వశ్చన్, సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ కరెంట్ బడ్జెట్. ఓకే, సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ కరెంట్ బడ్జెట్ అంటే కరెంట్ బడ్జెట్లో ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకున్నారు అంటే అర్థం. యూనియన్ బడ్జెట్ 2025 to 26లో నిర్మలా సీతారామన్. సో యూనియన్ బడ్జెట్లో ఏమేమి ఫ్యూచర్స్ తీసుకున్నారంటే ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాక్రో ఎకనామిక్ టార్గెట్ పెట్టుకున్నారు. చూడండి, ఫిజికల్ డిసిప్లిన్ అండ్ మ్యాక్రో ఎకనామిక్ టార్గెట్. ఏమంటారు ఫిజికల్ డిసిప్లిన్ అంటే డెఫిసిట్ అనేది డిక్రీజ్ చేయాలనే టార్గెట్ పెట్టుకున్నారు. ఫస్ట్ వన్ మన జీడిపి ఇంక్రీజ్ కావాలా. సో ఫిజికల్ డిసిప్లిన్, మ్యాక్రో ఎకనామిక్ టార్గెట్. మ్యాక్రో అంటే మన ఇండియా జీడిపి గ్రోత్ అనేది పెరగాల, ఫిజికల్ డెఫిసిట్ అనేది డెఫిసిట్ అనేది రెడ్యూస్ కావాలని ఒక ఇంటెన్షన్తో ఇది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే టాక్సేషన్ పాలసీ రిఫార్మ్స్. సో ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కూడా ఇచ్చినారు కదా అప్ టు 12 lakhs వరకు. సో ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఎంతవరకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చినారు చూడండి, అప్ టు 12 lakhs వచ్చింది ఇప్పుడు. సో ఇది అంటే కరెంట్ బడ్జెట్లో ఏమేమి పెట్టినారంటే ఫిజికల్ డెఫిసిట్ని మ్యాక్రో ఎకనామిక్ టార్గెట్. నెక్స్ట్ వచ్చేసి టాక్సేషన్ పాలసీలో జరిగినాయి. మళ్ళీ అగ్రికల్చర్కి, రూరల్కి డెవలప్మెంట్ సపోర్ట్ చేసేందుకు ఇనిషియేటివ్స్ తీసుకున్నారు గవర్నమెంట్. అండ్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్, ఇండస్ట్రియల్ ప్రమోషన్కి తీసుకున్నారు. దానికి సంబంధించిన బడ్జెట్ అలొకేట్ చేసినారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు, ట్రాన్స్పోర్ట్లో అవి పర్ఫెక్ట్గా ఉండేటట్టు దాని మీద ఫోకస్ చేసి వాటికి ఎక్స్పెండిచర్ అనేది మనీ అనేది అలొకేట్ చేసినారు.
సోషల్ వెల్ఫేర్ అండ్ హ్యూమన్ క్యాపిటల్. సో సోషల్ వెల్ఫేర్కి సంబంధించిన దానికి గ్రీన్ ఎనర్జీ ఎంకరేజ్ చేయడానికి అండ్ స్టేట్ సపోర్ట్, ఈచ్ స్టేట్కి సపోర్ట్ అండ్ ఫిజికల్ ఫెడరలిజం కోసం కూడా. సో ఇవన్నీ కూడా కరెంట్ బడ్జెట్లో ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. ఒకసారి మీరు చూడండి కావాలంటే. ఫస్ట్ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటంటే మన యొక్క మ్యాక్రో ఎకనామీ అంటే ఏంది, మ్యాక్రో అంటే టోటల్ మన ఇండియాలో సో డెఫిసిట్ ఉండకుండా తగ్గించుకోవడానికి మనీ అనేది ఎక్కువ ఉండాలా. నేషనల్ ఏమంటారు గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఇంక్రీజ్ కావాలా, నెట్ నేషనల్ ఇన్కమ్ అది. నెక్స్ట్ ట్యాక్సేషన్లో రిజర్వ్స్. నెక్స్ట్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ కోసం ఏం తీసుకున్నారు చూడండి, అది 6 year మిషన్ టు బూస్ట్ పల్సెస్ అండ్ ఎక్స్ట్రా లాంగ్ స్టాపుల్ కాటన్ ప్రొడక్షన్. సో పిఎం కిసాన్ ఇన్కమ్ సపోర్ట్ స్కీమ్. సో ఈ డిజిటల్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేసరికి ఎంఎస్ఎంఈ అండ్ ఇండస్ట్రియల్ ప్రమోషన్స్ కోసం. ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ వాటివి. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్కు రైల్వేస్కి 10,000 crores అలొకేట్ చేసినారంట గ్రీన్ బాండ్స్లో. ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్ ప్రాజెక్ట్. సోషల్ వెల్ఫేర్ పిఎం ఆరోగ్య సోషల్ వెల్ఫేర్ అంటే. సో ఇది మళ్ళీ హ్యూమన్ క్యాపిటల్ అంటే సోషల్ వెల్ఫేర్ అంటే హెల్త్ కేర్ అంటే పిఎం ఆరోగ్య ఎడ్యుకేషన్ స్కిల్స్ డెవలప్మెంటు. నెక్స్ట్ వచ్చి హ్యూమన్ క్యాపిటల్ అంటే స్పెషల్ ఫోకస్ షుడ్ బి గివెన్ టు వెల్ఫేర్ ఆఫ్ పూర్ ఉమెన్ ఫార్మర్ యూత్ అది. నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ మీద స్టేట్ సపోర్ట్ అండ్ ఫిజికల్ ఫెడరలిజం అంటే స్టేట్స్కి అలొకేట్ చేస్తున్నారు మనీ అనేది. ఓకే ఇది. సో ఇవన్నీ కూడా మనకు సైలెంట్ ఫ్యూచర్స్ ఆఫ్ కరెంట్ బడ్జెట్. మీకు వీడియోస్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.